నమస్తే. ప్రార్థన. ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనము యోగ దర్శనం లోపల, న్యాయ దర్శనం లోపల 1వ అధ్యాయం 1వ ఆహ్నికంలోని 39 సూత్రాల వరకు పూర్తి చేయడం జరిగింది. ఆ 39 సూత్రాలు 12 క్లాసులో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 13వ క్లాస్ చెప్పడం జరుగుతుంది. న్యాయదర్శనం యొక్క దర్శనాల లోపల న్యాయదర్శనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది దర్శనాలకే దర్శనం. ఇది అర్థమైతే అన్ని దర్శనాలు బాగా అర్థమవుతాయి. ఇది మొదటి దర్శనం కూడా. ఇందులో సత్యాన్ని నిరూపించడము అనేది ప్రక్రియ పరిపూర్ణంగా ఉంటుంది. న్యాయ దర్శనము అర్థమైతే సత్యము, తత్వజ్ఞానం అర్థం కాకపోవడం అనేది ఉండదు. అంత అద్భుతమైన జ్ఞానము న్యాయదర్శనంలో ఉంది. న్యాయదర్శనంలో మనము 1వ ఆహ్నికం 1వ అధ్యాయం లోపల 39 సూత్రాల వరకు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 40వ సూత్రము. ఇది తర్కం గురించి, అంటే పదార్థాలు 16 గురించి చెప్పడం జరిగింది ఋషి. ఆ 16 పదార్థాల లోపల అవయవ్ అంటే ఇంతకుముందు నేర్చుకున్నది అవయవ్ అనే పదార్థం గురించి. అందులో పంచ అవయవాల గురించి తెలుసుకోవడం జరిగింది విడివిడిగా. ప్రతిజ్ఞ అంటే ఏంది, హేతు అంటే ఏంది, ఉదాహరణ అంటే ఏంది, ఉపనయ్ అంటే ఏంది, నిగమన్ అంటే ఏంది, అన్నిటి గురించి తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు తర్వాతి పదార్థం అవయవ్ తర్వాతి పదార్థం ఏంటిది, తర్కం. ఈ తర్కం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తర్కం గురించి ఈ 40వ సూత్రం ఏం చెప్తుందంటే, అవిజ్ఞాతతత్వే అర్థే కారణ ఉపపత్తితః తత్వజ్ఞానార్థం ఊహః తర్కః. అవిజ్ఞాతతత్వే అర్థే కారణ ఉపపత్తితః తత్వజ్ఞానార్థం ఊహః తర్కః. ఊహః తర్కః. ఊహనే తర్కము. ఏ ఊహ? అవిజ్ఞాతతత్వే అర్థే. అవిజ్ఞాతతత్వం యొక్క, అవిజ్ఞాత అంటే తెలియని పదార్థము యొక్క, తెలియని పదార్థము, తెలియని తత్వము యొక్క అర్థాన్ని కారణము యొక్క ఉపలబ్ధితోని, కారణము అంటే హేతువు, ప్రమాణ ఆధారంగా దాని యొక్క సత్య జ్ఞానాన్ని పొందడం కోసము చేసే ఊహను తర్కం అంటారు. తెలియని తత్వం గురించి, తెలియని పదార్థం గురించి కారణ ఆధారంగా, అంటే కారణం లోపల హేతు వస్తుంది, ప్రమాణాలు వస్తాయి. వాటి ఆధారంగా యుక్తిపూర్వకంగా వాటి ఉపలబ్ధితో ఏదైతే తెలియని పదార్థం ఉందో దాని యొక్క యథార్థ జ్ఞానాన్ని పొందడం కోసం చేసే ఊహను తర్కం అంటారు. తర్కించుట అంటారు. తర్కించడం అంటే ఒక విషయం గురించి భిన్న భిన్న అభిప్రాయాలు,
ఈ పెన్ను ఉంది. ఈ పెన్ను జడమా చేతనమా? జడము అని అనుకుంటే దీనికి జడ పదార్థ లక్షణాలు ఏమున్నాయి? చేతనము అనుకుంటే చేతన పదార్థ లక్షణాలు ఏమున్నాయి? ఒకవేళ ఇది జడమైతే మరి ఇది రాయగలుగుతుంది కదా, మరి ఇది చేతనం ఎందుకు కాదు? ఇది చేతనమైతే ఒక చోట పడేస్తే అక్కడే ఉంటుంది కదా, ఇది జడం ఎందుకు కాదు? తర్కం ఎలా వస్తుంది అంటే ఈ తెలియని పదార్థాన్ని, అంటే దాని గురించి మనకు అవగాహన లేదు, ఆ పదార్థము చేతనమా జడమా అని తెలుసుకోవడం కోసము మనం ఏం చేస్తాము? చేతనమైతే దీనికి ఏ లక్షణాలు ఉండాలి, జడమైతే ఏ లక్షణాలు ఉండాలి, మరి ఇక్కడ కనిపిస్తున్న లక్షణాలు ఏంటివి అనే దాని మీద ఊహ అనేది జరుగుతుంది. ఊహాపోహ అంటారు. ఊహించడం, ఇలా అయితే ఇలా అవుతుంది కదా, చేతనమైతే ఇలా అవుతుంది కదా, జడమైతే ఇలా అవుతుంది కదా అని తర్కం. ఊహించడమే తర్కం, ఊహనే తర్కం. అంటే దీని యొక్క యథార్థ జ్ఞానం కావాలి. అంటే ఈ పెన్ను అనేది జడమా చేతనమా? జడమా చేతనమా అన్నప్పుడు జడమైతే ఏంటి, చేతనమైతే ఏంటి, ఏ లక్షణాలు ఉండాలి అనే దాని మీద మన మనసులో జరిగే ఊహ తర్కం అవుతుంది. ఒక పదార్థాన్ని, అంటే ఒక పదార్థాన్ని చూసాం మనం, ఆ పదార్థాన్ని చూసిన తర్వాత దాని యొక్క యథార్థాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది మనకు. ఏ వ్యక్తికి కూడా అసత్య జ్ఞానాన్ని పొందాలని ఉండదు, సత్య జ్ఞానాన్ని పొందాలని ఉంటుంది. ఈ పెన్ను గురించి సత్య జ్ఞానం కావాలనుకుంటాడు కానీ అసత్య జ్ఞానం కావాలనుకోడు. ఏదైనా ఒక పదార్థాన్ని చూసినప్పుడు దాని యొక్క యథార్థ తత్వం ఏంటిది, యథార్థ స్వరూపం ఏంటిది? ఇక్కడ ఏమన్నాడు? అవిజ్ఞాత తత్వే అర్థే. అంటే మనకు తెలియని విషయం యొక్క యథార్థ స్వరూపం. కారణ ఉపపత్తిత, కారణాల ఆధారంగా, అంటే ప్రమాణాల ఆధారంగా. ప్రమాణాలు అనుమానం కావచ్చు, శబ్దం కావచ్చు, తర్వాత ప్రత్యక్షం కావచ్చు. వీటి ఆధారంగా, తర్వాత హేతువుల ఆధారంగా, హేతువు ఇది కదలదు కనుక జడమని, ఇది కదులుతుంది కనుక చేతనమని, అలా హేతు ఆధారంగా, అనుమాన ప్రమాణ ఆధారంగా దీన్ని నిర్ణయించడం, అంటే దీని నిర్ణయం కోసం చేసే ప్రయత్నం. ఇది జడమా చేతనమా, అంటే ఇది జడమా చేతనమా అనే విషయం గురించి మనకు దీని పరస్పర విరుద్ధ ధర్మాల గురించి ఆలోచించడం. దీనిలో ఉన్న చేతనమైతే ఉన్న ధర్మం ఏంటిది, జడమైతే ఉన్న ధర్మం ఏంటిది, జడానికి వ్యతిరేకమైన చేతన ధర్మం ఏంటిది, చేతనానికి వ్యతిరేకమైన జడధర్మం ఏంటిది, ఇలా ఆలోచించడం. అయితే మామూలుగా చూసిన తర్వాత మనకు దాని యొక్క తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాస ఆధారంగానే మనకు ఈ ఊహ అనేది కలుగుతుంది, తర్కం అనేది కలుగుతుంది. అంటే జిజ్ఞాస లేక తర్కం కలగదు, జిజ్ఞాస ఉంటే తర్కం కలుగుతుంది. అంటే జిజ్ఞాస వల్ల మనకు ఒక వస్తువును చూసాము, దాని మీద జిజ్ఞాస కలిగింది. జిజ్ఞాస కలిగినప్పుడు దానిలో అది జడమా చేతనమా అనే దానికోసము వివిధ గుణాల గురించి మనము అక్కడ మన మనసు లోపల చర్చించుకుంటాం. ఇక్కడ
న్యాయదర్శనం లోపల ఈ తర్కం కూడా స్వార్థ తర్కం ఉంటుంది, పరార్థ తర్కం ఉంటుంది. స్వార్థ తర్కం అంటే మనలో మనం ఆలోచించుకోవడం. పరార్థ తర్కం అంటే ఇతరుల ముందు సత్యాన్ని ప్రదర్శించడం కోసం చేసే తర్కం. అంటే ఈ తర్కం అంటే మనలో కలిగిన దానికి కారణము జిజ్ఞాసనే. అంటే సంశయం కలిగితే ఇక్కడ చూసిన తర్వాత జిజ్ఞాస కలిగింది. అంటే ఏం జిజ్ఞాస కలిగింది? ఇది జడమా చేతనమా? దానికోసము మనము దానికున్న లక్షణాల ఆధారంగా అంటే దాని ప్రమాణపూర్వకంగా హేతుపూర్వకంగా ఆలోచిస్తాం. ఆలోచనే తర్కం. తర్కము దేనికి దారితీస్తుంది? నిశ్చయానికి దారితీస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము ప్రతి ఆత్మ ఉన్నదున్నట్టు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే తర్కము ఎప్పుడు వస్తుంది? సత్యజ్ఞానాన్ని పొందడం కోసం తర్కం వస్తుంది. ఆ తర్కము అంటే ప్రతి మనిషి కూడా తత్వజ్ఞానాన్ని పొందాలనుకుంటాడు, అంటే సత్యజ్ఞానాన్ని పొందాలనుకుంటాడు. అందుకే తర్కం చేస్తాడు. కానీ తర్కం చేసినప్పుడు అంటే వ్యక్తి యొక్క స్వభావము, మనిషి యొక్క స్వభావం సత్యాన్ని తెలుసుకోవడం అని ఉంటే దానికోసం తర్కం చేస్తే మనుషులు మరి విభిన్న మార్గాల్లో ఎందుకు నడుస్తున్నారు అనే ఆలోచన కూడా వస్తుంది మనకు. తర్కం చేస్తున్నాడు, సత్యం తెలుసుకోవడం కోసం తర్కం చేస్తున్నాడు, మరి అసత్య మార్గంలో ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇక్కడ రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సామర్థ్యం లేకపోవడం వల్ల తర్కించి నిర్ణయించకపోవడం. రెండవది స్వార్థం వల్ల. అంటే దాని సత్యజ్ఞానం అవసరం లేదు, ఉన్న జ్ఞానం ద్వారా తన స్వార్థ ప్రాప్తి, స్వార్థ లబ్ధి జరుగుతుందనుకోండి, దాని గురించి తర్కించడు, యథార్థ జ్ఞానాన్ని పొంది నిర్ణయం చేయలేడు. ఇది కారణం. మనుషుల్లో అధికంగా సామర్థ్య లోపం ఉంది. తర్కించే సామర్థ్యం లేకపోవడం, తర్కించడానికి కావలసిన జ్ఞానము లేకపోవడం. అంటే ఇలాంటి సాహిత్యాలను చదివినప్పుడు తర్కం చేసే సామర్థ్యం వస్తుంది, లేకుంటే రాదు కదా. చదవాలి, చదివితే తర్కం చేస్తాడు, తర్కం చేస్తే సత్యం బయటకు వస్తుంది. సామర్థ్యం లేకపోవడం వల్ల తర్కం చేయడం లేదు. తర్కం చేయకపోతే ఏమవుతుంది? సత్య నిర్ణయం జరగదు. అయితే ఇక్కడ ఉదాహరణకి ఆత్మ అంటే జీవితంలో అంటే ఇక్కడ పెన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము, దీన్ని తీసుకోవచ్చు. ఆత్మ ఉందా లేదా దీని మీద తర్కం. ఆత్మ లేదు అని ఒక పక్షం ఉందనుకోండి, ఆత్మ ఉందని ఇంకొక పక్షం ఉంది. ఆత్మ లేదు అనే పక్షము ఏం చెప్తుందంటే ఈ అంటే శరీర అంటే ఇంద్రియాలు, ఈ దేహములోని ప్రతి అవయవము కలిస్తే చేతనతత్వం అనేది పుడుతుంది. అంటే ఈ శరీర నిర్మాణం ద్వారా చేతనతత్వం పుడుతుంది. ఈ శరీరం యొక్క స్వరూపము యొక్క ఉత్పత్తి చేతనానికి కారణమవుతుంది. అంటే ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంగప్రత్యంగాలన్నీ కలిసి శరీరం ఏర్పడితే అందులో చేతనతత్వం పుడుతుందని చెప్తారు. వాళ్ళ యొక్క ఒక పక్షం ఇది చెప్తుంది, వాళ్ళ యొక్క ఉద్దేశం ఇది. ఇక్కడ మరి ఇదే నిజమైతే అంటే ఈ శరీర ఇంద్రియాల అవయవాల కలయిక ద్వారానే చేతనం పుడితే దీన్ని పుట్టుక అంటారు. మరి మరణం అంటే ఇవి విడిపోతే ఆత్మ అనేది నశిస్తుంది. శరీరము యొక్క నిర్మాణము ఆత్మ ఉత్పత్తి కారణమైతే శరీరము నశిస్తే ఆత్మ కూడా నశిస్తుంది. అంటే శరీరం లోపల తర్కము ఇది ఇంటర్నల్గా మనలో జరిగిన లేకపోతే రెండు పక్షాల మధ్య జరిగిన ఇలానే ఉంటుంది. మనము స్వయంగా కూర్చొని మన మనసులో ఆలోచించిన శరీరము యొక్క
ఉత్పత్తి ఆత్మ ఉత్పత్తి కారణమని అనుకుంటే శరీరం నశిస్తే ఆత్మ కూడా నశిస్తుంది. అంటే శరీరం ఉన్నంత వరకు ఆత్మ ఉంటుంది, శరీరం లేకుంటే ఆత్మ లేదు. అంటే మరి ఈ శరీరంలో మొదలు భోగం కలుగుతుంది. భోగం ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత మనము ఈ శరీరం ఉన్నప్పుడు ఎన్నో రకాల కర్మలు చేస్తాము. ఈ కర్మల యొక్క ఫలం ఏడవుతుంది? అంటే ఆత్మ లేదు అంటే ఈ కర్మలు అంటే ఈ భోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇప్పుడు చేసుకున్న కర్మల యొక్క భోగం ఎటుపోతుంది? తర్వాత మరుజన్మ ఎలా ఉంటుంది? ఆత్మను లేనప్పుడు మరుజన్మ ఎక్కడిది? ఒక ఆత్మ ఉండి అనేక శరీరాలు ఉంటే దాన్ని మరుజన్మ అంటారు. ఒకే ఆత్మ అనేక శరీరాలు ప్రవేశిస్తే మరుజన్మ అంటారు. ఆత్మను లేనప్పుడు మరుజన్మ కూడా లేదు, పునర్జన్మ కూడా లేదు. ఆత్మ లేనప్పుడు పునర్జన్మ ఉండదు. ఆత్మ ఉంటేనే పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ ఉందంటే ఆత్మ ఉన్నట్టు, ఆత్మ ఉందంటే పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ కూడా ఉండదు. తర్వాత పునర్జన్మ ఉండదు, ఇంకా దీనికి మోక్షము అనేది ఉండదు. పునర్జన్మ ఉండదు, మోక్షము ఉండదు. అంటే ఆత్మ లేనప్పుడు దేనికి మోక్షం ఉంటుంది? శరీరమే ఆత్మ అయినప్పుడు, శరీర ఉత్పత్తి నుంచే ఆత్మ ఉత్పత్తి అయితే, శరీరం ఏర్పడ్డప్పుడే ఆత్మ ఉత్పత్తి అయితే ముక్తి దేనికి? కనుక ఇలా తర్కించడం, అంటే ఆత్మ ఉంటే ఏం జరుగుతుంది, ఆత్మ లేకుంటే ఏం జరుగుతుంది, ఇలా మనలో తర్కించుకున్న వేరే పక్షంతో మనం తర్కించిన అప్పుడు మనకు పక్షము ప్రతిపక్షము రెండు ఉంటేనే, పక్షము ప్రతిపక్షము రెండు ఉంటేనే తర్కం కొనసాగుతుంది, నిర్ణయానికి దారితీస్తుంది, లేకుంటే తీయదు. అంటే రెండు విధాలుగా ఆలోచించాలి. అంటే మనకు తర్కము రావడానికి కారణం ఏంటిది? మన లోపల అంటే ఒక పదార్థములో రెండు భిన్న భిన్న లక్షణాలు కనిపించినప్పుడే తర్కం మొదలవుతుంది. భిన్న భిన్న లక్షణాలు ఒకే పదార్థం లోపల, ఒకే పదార్థంలో భిన్న భిన్న లక్షణాలు అంటే ఉదాహరణకి ఆవు తెల్లగా ఉందని ఒకరు అంటున్నారు, నల్లగా ఉందని ఒకరు అంటున్నారు. ఈ తెల్లగా నల్లగా అనేది ఒకే పదార్థంలో ఉండదు. తెల్లగానైనా ఉంటుంది, లేకపోతే నల్లగానైనా ఉంటుంది. ఈ నలుపు తెలుపు ఒకే పదార్థంలో లేదు. తెల్ల ఆవు నల్ల ఆవు ఒకే ఆవులు ఉంటుంది, కానీ ఆవు జాతిలో ఉంటుంది. ఆవు జాతి లోపల ఆవుల సమూహం లోపల నల్ల ఆవులు తెల్ల ఆవులు ఉంటాయి. కానీ ఆవు వ్యక్తి లోపల నలుపు తెలుపు ఒకే దాంట్లో ఉండదు. ఒకే దాంట్లోనే అన్నప్పుడే తర్కం జరుగుతుంది. ఇదే ఆవు తెలుపు అని, ఇదే ఆవును నలుపు అన్నప్పుడే మనకు తర్కం జరుగుతుంది. తర్కానికి కారణం ఏంటిది? ఒకే పదార్థం లోపల ఒకే సమయం లోపల విరుద్ధ ధర్మాలు వస్తే అప్పుడు తర్కం వస్తుంది. ఒకే వ్యక్తి లోపల అంటే ఒకే పదార్థం లోపల, వ్యక్తి అంటే పదార్థం. ఇప్పుడు ఆవులు నల్లగా తెల్లగా ఉంటాయనే లోపల తర్కము సంశయం ఏం లేదు. సంశయం లేనప్పుడు తర్కం ఎక్కడ? సంశయం ఎప్పుడు వస్తుంది? ఒకటే ఆవు లోపల ఇది నల్లావు ఇది తెల్లావు అన్నప్పుడు మనకు సంశయం మొదలవుతుంది. ఆవు జాతి లోపల నల్లావులు తెల్లావులు ఉంటాయి, అక్కడ తర్కము సంశయము ఇవేం అవసరం లేదు. అలా ఒకే సమయం లోపల మళ్ళీ ఇలా అంటే ఒకే సమయం లోపల ఒకటే పదార్థం లోపల విరుద్ధ ధర్మాలు వచ్చినప్పుడు మనకు సంశయం మొదలవుతుంది. ఆ సంశయం కోసం తర్కం స్టార్ట్ అవుతుంది. ఆ తర్కం నిర్ణయానికి దారితీస్తుంది. ఇక్కడ మనము అంటే ఉదాహరణకి పెన్ను తీసుకున్నాం. ఈ పెన్ను లోపల చేతనము జడము, ఈ పెన్నును జడమని ఒకరన్నారు, చేతనం అని ఒకరన్నారు.
అన్నప్పుడు మనకు సంశయం వస్తుంది. అంటే జడమా చేతనమా? ఒకటే పదార్థం లోపల రెండు వ్యతిరేక లక్షణాలను చెబితే అప్పుడు మనకు సంశయం వస్తుంది. ఆ సంశయం ద్వారా తర్కం స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని నిర్ణయించవలసి ఉంటుంది. ఇది చేతనమా జడమా? దానికోసమే తర్కం. అంటే ఇక్కడ దీన్ని జడమనే ఒక పక్షం ఉంటుంది, చేతనం అనే ఒక పక్షం ఉంటుంది. ఆ జడము చేతన పక్షాల యొక్క తర్కము నిర్ణయానికి దారితీస్తుంది. ఇది ఒకవేళ చేతనం అయితే ఏమేమి లక్షణాలు ఉండాలి, ఇది జడమైతే ఏమేమి లక్షణాలు ఉండాలి, అలా తర్కం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తర్కం తర్వాత వచ్చేది 41 సూత్రం ఏంటంటే నిర్ణయం. ఇది ఇంకో పదార్థం గురించి. అంటే పదార్థాల లోపల 16 పదార్థాల్లో ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాంతము, సిద్ధాంతము, తర్వాత అవయవ్, తర్కము, తర్వాత నిర్ణయం 9వది. ఈ నిర్ణయం గురించి చెప్తుంది ఈ సూత్రము. ఏంటంటే సూత్రం ఏం చెప్తుందంటే ఇది 41వ సూత్రం, 1వ అధ్యాయము 1వ ఆహ్నికం 41వ సూత్రం. ఇది 1వ ఆహ్నికంలో చివరి సూత్రం. ఇది నిర్ణయం గురించి చెప్తుంది. విమృశ్య పక్ష ప్రతిపక్షాభ్యాం అర్ధావధారణం నిర్ణయః. విమృశ్య పక్ష ప్రతిపక్షాభ్యాం అర్ధావధారణం నిర్ణయః. అంటే విమర్శ ద్వారా పక్ష ప్రతిపక్షాల లోపల అర్ధావధారణం చేయడము, అంటే సత్యాన్ని నిర్ణయించడం అనేది నిర్ణయం. అంటే తర్కము, విమృశ్య అంటే తర్కము ద్వారా పక్ష ప్రతిపక్షాలు రెండిటి సహాయంతో అర్ధావధారణము, సత్య జ్ఞానాన్ని పొందడము నిర్ణయం అవుతుంది. ఈ పెన్ను గురించి తర్కించడం జరిగింది. ఈ పెన్ను చేతనమని జడమని రెండు విషయాలు వచ్చాయి. ఇది జడమా చేతనమా? ఒక పక్షం చేతనం అంటుంది, ఒక పక్షం జడం అంటుంది. ఈ జడమో చేతనమో తేల్చాలంటే రెండు పక్షాలు అవసరం. ఇది చేతనము కాదు, చేతనమని ఒక పక్షం అన్నది. పక్షం ఏమంటుంది? ఇది జడం అంటుంది. ప్రతిపక్షం ఏమంటుంది? చేతనం అంటుంది. ఇక్కడ పక్షము గెలవాలి అంటే మండించబడాలి, మండన చేయబడాలి, అంటే నిర్ణయించబడాలి. ప్రతిపక్షము ఖండించబడాలి, అప్పుడే నిర్ణయం జరుగుతుంది. ఒక పక్షం ద్వారా నిర్ణయం జరగదు, రెండు పక్షాల ద్వారా నిర్ణయం జరుగుతుంది. అంటే జడము అని నిరూపణ అయింది, కానీ చేతనము అని ఖండించబడాలి కూడా. అప్పుడే ఆ నిర్ణయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది, లేకపోతే అసంతృప్తిగా ఉంటుంది, అసంపూర్ణంగా ఉంటుంది. రెండు పక్షాల లోపల ఇది జడము అని నిరూపించడం కాదు, చేతనం అనేది ఖండించబడాలి. అప్పుడే నిర్ణయం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు స్వార్థం కోసం, పరార్థం కోసం ఈ సూత్రాలన్నీ రెండిటికి పనికొస్తాయి. కానీ ముఖ్యంగా పరార్థం కోసం ఉంది. అంటే ఇతరులకు మనము నిర్ణయం చేయడం ఈ పక్ష ప్రతిపక్షాల సాయంగానే జరుగుతుంది. పక్షము ప్రతిపక్షం ఉన్నప్పుడే పక్షము చెప్పిన విషయము మండన చేయబడుతుంది, అంటే నిరూపించబడుతుంది.
అంత మాత్రాన నిర్ణయం సంతృప్తికరంగా ఉండదు. ప్రతిపక్షము యొక్క విషయం ఖండించబడాలి. అంటే ఇది నిరూపించబడాలి, పక్షం యొక్క విషయం నిరూపించబడాలి, ప్రతిపక్షం యొక్క విషయము ఖండించబడాలి. అప్పుడు నిర్ణయం అనేది 100% అవుతుంది. ఒకవేళ రెండు పక్షాలు నిర్ణయించలేదనుకోండి, అంటే రెండు పక్షాలు కూడా ఖండించబడ్డాయి అనుకోండి, అప్పుడు కూడా నిర్ణయం జరగదు. రెండు పక్షాలు కూడా ఓకే అనుకున్నారనుకోండి, అప్పుడు కూడా నిర్ణయం జరగదు. ఎప్పుడైతే ఇప్పుడు ఎలా ఉందంటే సమాజం లోపల మీది మంచిదే మాది మంచిదే, ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే మీది మంచిదే మాది మంచిదే అనుకోవడం కరెక్టు, లేకుంటే అనవసరంగా హింసాభావం వస్తుంది. కానీ ఎప్పుడు తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. తప్పు ఒప్పు ఒకటి కాదు. అంటే పక్షము ప్రతిపక్షములో ఒకటి ఖండించబడాలి, ఒకటి నిర్ణయించబడాలి, నిశ్చయించబడాలి. ఒకటి ఖండించబడాలి, ఒకటి నిశ్చయించబడాలి. ఎప్పుడైనా ఇలా రెండు గెలవడం అనేది ఉండదు. రెండు విరుద్ధ విషయాల గురించి మాట్లాడుతున్నాయి కనుక రెండు గెలవడం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళది ఒప్పే మనది ఒప్పే అని, అదే మంచి పద్ధతి అని అంటారు. మనం ఏం చెప్తున్నాం, పిల్లలకి చాలా చదువులు నేర్పిస్తున్నాం, వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు, కానీ మళ్ళీ మూఢనమ్మకాలు చెప్తాం. అంటే సత్యము అవసరం లేదు, ఇక్కడ నమ్మకం మీద నడిపిస్తుంటాం. అంటే ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వము, ఏది సత్యమో నిర్ణయించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వము, నమ్ము అని చెప్తాం. మనం మెదడునేమో పెంచుతున్నాము చదువుల ద్వారా, మళ్ళీ ధార్మిక విషయాల విషయంలో ఆధ్యాత్మిక విషయంలో నమ్ము అని చెప్తాం, ఆలోచించమని చెప్పాం. తోడా మానికే చెల్లినా తోడా జానికే చెల్లినా. ఎప్పుడైనా మొత్తం నమ్మి నడవకూడదు, నమ్మాలి, నమ్మి దాన్ని తర్కం చేసి నిర్ణయించాలి. అంటే తర్కము లోపల మనము నమ్మేది సత్యమైతే దాన్ని అనుసరించాలి, అసత్యమైతే అనుసరించొద్దు. ఆ విధంగా ఉండాలి. మన యొక్క ఋషుల యొక్క విధానం అలానే ఉండేది. సత్యాన్ని మనం నిర్ణయించాలి. రెండు పక్షాలు, అబద్ధం చెప్పే పక్షము, నిజం చెప్పే పక్షము, రెండు ఒకటి ఎన్నటికి కావు. అబద్ధం చెప్పే పక్షము ఖండించబడవలసిందే, నిజం చెప్పే పక్షము గెలవవలసిందే. రెండు పక్షాల లోపల నిర్ణయం జరగాలంటే ఒక పక్షం ఓడిపోవలసిందే, ఒక పక్షం గెలవవలసిందే, అప్పుడే నిర్ణయం జరుగుతుంది. ఇక్కడ అంటే నిర్ణయం అంటే ఏంది? సిద్ధింపజేయడం, స్థాపింపజేయడం నిర్ణయం. అంటే రెండు పక్షాల మధ్య వాద వివాదాలు జరిగిన తర్వాత సత్యాన్ని మనము స్థాపింపజేయాలి. తర్కము ద్వారా నిర్ణయం జరగాలి. నిర్ణయం అంటే ఏది సత్యమో నిర్ణయించబడాలి. ఇది తర్కము జరిగినప్పుడు తర్కం యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి? సత్యాన్ని గెలిపించడం ఉండాలి. ఇందులో ఏ పక్షమైతే సత్యం గురించి వాదిస్తుందో అది తాను సత్యాన్ని గెలిపించే ప్రయత్నం చేయాలి, సేమ్ టైము అసత్యాన్ని ఓడించే ప్రయత్నం చేయాలి. అప్పుడే నిర్ణయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అంటే సమాజం లోపల అన్నీ మంచివే అని అనడం ద్వారా ఏమవుతుందంటే ఏది మంచిది కాకుండా పోతుంది. అన్నీ మంచివే అంటే ఏదో శాంతి నెలకొల్పబడుతుంది,
హింస జరగదు అనుకుంటారు, కానీ సత్య నిర్ణయమే శాంతికి అహింసకు కారణమవుతుంది. అబద్ధ నిర్ణయాలు ఎప్పుడు కూడా శాంతికి అహింసకు కారణాలు కావు. అంటే అబద్ధము సత్యము రెండు ఒకటే అంటే రెండు అబద్ధమే అవుతాయి. అబద్ధం ఎప్పుడు కూడా, అసత్యం ఎప్పుడు కూడా శాంతిని అహింసను నెలకొల్పవు. కనుక సత్యమే ఎప్పుడైనా శాంతిని అహింసను నెలకొల్పుతుంది. కనుక సత్య నిర్ణయం జరగాలి. ఇది వ్యక్తిగతంగా కావచ్చు, సమాజంలో కావచ్చు. సత్యాన్ని నిర్ణయించుకొని సత్యమైన మార్గంలోనే వెళ్ళాలి. సత్యాన్ని ఎందుకు నిర్ణయిస్తాం మనము? ఒక వస్తువు గురించి తత్వజ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఏముంది? ఈ శాస్త్రం అంతా ఏం చెప్తుంది? తత్వజ్ఞానాన్ని పొందాలని చెప్తుంది. తత్వజ్ఞానం ఎందుకు? తత్వజ్ఞానం అంటే యథార్థ స్వరూపం తెలుసుకోవడం. యథార్థ స్వరూపం తెలుసుకుంటేనే దాన్ని గ్రహించాలా, దాన్ని వదిలిపెట్టాలా, దాన్ని ఉపేక్షించాలనేది అర్థమవుతుంది. లేకుంటే అర్థం కాదు. సత్యజ్ఞానము తెలియకుండా ఒక పదార్థాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక సిద్ధాంతాన్ని కానీ, ఒక మాటను కానీ అంగీకరించాలా, తిరస్కరించాలా, ఉపేక్షించాలనేది అర్థం కాదు. అలా అర్థం కాకుంటే మన మార్గము వ్యర్థమవుతుంది. తత్వజ్ఞానం ద్వారా సత్యాన్ని నిర్ణయించాలి. సత్యాన్ని నిర్ణయించిన తర్వాత అది మనకు సుఖాన్ని ఇస్తే ప్రాప్తింపజేసుకోవాలి, దుఃఖాన్ని ఇస్తే దూరం చేయాలి. దాంతో ఏమి సంబంధం లేకుంటే ఉపేక్షించాలి. కానీ ఉపేక్ష కావాలన్నా, దాని యొక్క ప్రాప్తి కావాలన్నా, దాన్ని తిరస్కరించాలన్నా దాని యొక్క యథార్థ జ్ఞానం అయితే మనకు కావాలి. యథార్థ జ్ఞానం లేకుండా మనం ప్రాప్తింపజేసుకున్న నష్టమే, తిరస్కరించిన నష్టమే, ఉపేక్షించిన నష్టమే అవుతుంది. కనుక యథార్థ జ్ఞానాన్ని మనం పొందాలి. దానికోసం ఈ శాస్త్రం. అంటే ఈ మనం స్వీకరించడం కానీ, తిరస్కరించడం కానీ, ఉపేక్షించడం ఎందుకంటే ఆత్మ యొక్క సుఖం కోసమే. ఆత్మ సుఖం కోసమే. ఆత్మకు సుఖం కావాలంటే మనము కొన్ని పదార్థాలను తిరస్కరించవలసి ఉంటుంది, కొన్ని పదార్థాలను స్వీకరించవలసి ఉంటుంది, కొన్ని పదార్థాలను ఉపేక్షించవలసి ఉంటుంది. ఈ తిరస్కరణ, ఉపేక్ష, స్వీకరణ అనేది ఆత్మ సుఖానికి పనికి రావాలంటే ఆ పదార్థం యొక్క యథార్థ జ్ఞానం మనకు కావాలి. అందుకోసమే ఈ శాస్త్రం. ఇక్కడ మనకు శాస్త్రం లోపల మధ్య మధ్య ఋషులు కొన్ని సూత్రాల గురించి, కొన్ని సిద్ధాంతాల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ ఈ ప్రకరణకు రిలేటెడ్ అయినా కాకున్నా, సంబంధించిందైనా కాకున్నా మనము దాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. మీకు వీడియో లోపల అక్కడక్కడ అన్రిలేటెడ్ అంటే సంబంధం లేని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శాస్త్రంలో ముందు మిగతా శాస్త్రాల్లో కానీ ఇది పనికొస్తుందనే ఉద్దేశం కొద్దీ నేను చెప్తాను, ఋషులు చెప్పినట్టు. ఋషులు కూడా అలా కొన్ని చెప్పడం జరిగింది. వాటి గురించి మనకు అవగాహన అవసరం. ఇక్కడ వ్యాప్తి గురించి అర్థం చేసుకుందాం. వ్యాప్తి రెండు రకాలుగా ఉంటుంది. వ్యాప్తి అంటే ఏంటి? వ్యాప్తి అంటే ఒకే ధర్మము ఇంకో వస్తువు లోపల ఉంటాయి, దాన్ని వ్యాప్తి అంటారు. అంటే ముఖ్యంగా మనకు న్యాయదర్శనం లోపల ఉత్పత్తి అయిన పదార్థము నశిస్తుంది. దీని వ్యాప్తి ఏంటంటే ఉత్పత్తి అయిన ప్రతి పదార్థము నశిస్తుంది. ఏ పదార్థం ఉత్పత్తి అవుతుందో ఆ పదార్థము నశిస్తుందంటే వ్యాప్తి. అంటే ఈ ధర్మము, ఉత్పత్తి ధర్మము నశించడానికి కారణమవుతుంది అనేది ప్రతి పదార్థంలో ఉంటుంది. ఏ పదార్థం ఉత్పత్తి అవుతుందో ఆ పదార్థం నశిస్తుంది. దీన్ని వ్యాప్తి అంటారు. ఈ వ్యాప్తిలో సమవ్యాప్తి, విషమవ్యాప్తి అని రెండు రకాలు ఉన్నాయి. సమవ్యాప్తి అంటే ఏంటంటే ఉత్పత్తి అయిన పదార్థం నశిస్తుంది, నశించిన పదార్థము ఉత్పత్తి అయిందని అర్థం. అంటే ఇలా టూ వేస్ ఉంటుంది.
ఉత్పత్తి అయిన పదార్థం నశిస్తుంది. అంటే ఏ పదార్థం ఉత్పత్తి అవుతుందో ఆ పదార్థం నశిస్తుంది. ఏ పదార్థం నశిస్తుందో ఆ పదార్థం ఉత్పత్తి అవుతుంది. అంటే ఉత్పత్తి అయిన పదార్థం నశిస్తుంది, నశించే పదార్థం ఉత్పత్తి అయిందని అర్థం. దీన్ని సమవ్యాప్తి అంటారు. ఇటు నుంచి అటు చెప్పినా, అటు నుంచి ఇటు చెప్పిన, ఉత్పత్తి వల్ల నశిస్తుందని చెప్పిన, నశించడం ఉత్పత్తి వల్ల అని చెప్పిన, అంటే రెండు రకాలుగా సత్యమైన అర్థాన్ని ఇస్తుంది వాక్యం. ఉత్పత్తి అయిన పదార్థము నశిస్తుంది అంటే ఉత్పత్తి అయ్యే ప్రతి పదార్థం నశిస్తుంది, నశించే ప్రతి పదార్థం ఉత్పత్తి అయింది. దీని ఏమంటారు? సమవ్యాప్తి అంటారు. రెండు రకాలుగా పనిచేస్తుంది ఈ వ్యాప్తి అనేది. కొన్ని సందర్భాల లోపల వ్యాప్తి ఒకే వైపు పనిచేస్తుంది. ఏంటంటే పొగను చూసి అగ్నిని మనము అనుమానించాము. పొగ ఉంటే అగ్ని ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది అనేది వ్యాప్తి. ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది అనేది వ్యాప్తి. సాధారణంగా జరిగే విషయం ఇది. కానీ దీనిలో సమవ్యాప్తి లేదు. ఎక్కడెక్కడ అగ్ని ఉంటుందో అక్కడ పొగ ఉంటుంది అనేది తప్పు. అగ్ని ఉన్న ప్రతి చోట పొగ ఉండదు, కానీ పొగ ఉన్న ప్రతి చోట అగ్ని ఉంటుంది. ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది. ఇది ఒక వే. ఎక్కడెక్కడ అగ్ని ఉంటుందో అక్కడ పొగ ఉంటుంది, ఇది సెకండ్ వే. సెకండ్ వే రాంగ్. ఒక వే కరెక్ట్. ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది, ఇది నిజం. ఎక్కడెక్కడ అగ్ని ఉంటుందో అక్కడ పొగ ఉంటుంది అనేది అబద్ధం. ఇది దీన్ని ఏమంటారు? విషమ వ్యాప్తి అంటారు. టూ వేస్ ఉండవు, ఇందులో వన్ వేనే ఉంటుంది. ఇక్కడ ఇది వ్యాప్తి యొక్క ఒక రకమైన విభజన. అంటే సమవ్యాప్తి, విషమ వ్యాప్తి. ఇంకో విభజన ఉంది వ్యాప్తికి. ఈ విభజన ఏంటంటే అన్వయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి. అన్వయ వ్యాప్తి అంటే ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉంటుందో అక్కడక్కడ నాశనము ఉంటుంది. ఏ ఏ పదార్థాల లోపల ఉత్పత్తి ఉంటుందో ఆ పదార్థాల్లో నాశనము ఉంటుంది. ఇది సమవ్యాప్తి అంటారు. ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉంటుందో అక్కడక్కడ నాశనం ఉంటుంది అనేది ఈ సమవ్యాప్తి. విషమ వ్యాప్తి అంటే ఏంటంటే ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉండదో అక్కడక్కడ నాశనం ఉండదు. దీన్ని వ్యతిరేక వ్యాప్తి అంటారు. అన్వయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి. అన్వయ వ్యాప్తి అంటే సేమ్ టు సేమ్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉంటుందో అక్కడక్కడ నాశనం ఉంటుంది. అన్వయ వ్యాప్తి ఇది. వ్యతిరేక వ్యాప్తి అంటే ఏంటంటే ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉండదో అక్కడక్కడ నాశనం ఉండదు. ఇది వ్యతిరేక వ్యాప్తి. ఈ వ్యాప్తి గురించి ఇది శాస్త్రం లోపల మనకు ముందు వస్తుంది. మిగతా శాస్త్రాల లోపల కూడా దీని యొక్క ఆవశ్యకత ఉంది. కనుక వీటి గురించి మనం తెలుసుకోవాలి. వ్యాప్తి, ఇవి వ్యాప్తి. రెండు రకాల వ్యాప్తిని రెండు రకాల విభజించడం జరిగింది. ఒక విభజన లోపల సమవ్యాప్తి, విషమవ్యాప్తి. ఇంకొక విభజన లోపల అన్వయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి. ఇక్కడ మనకు భగవద్గీత లోపల సంశయాత్మ వినశ్యతి అని వస్తుంది. సంశయము అనేది ఉండకూడదని అర్థం. సంశయము ఉంటే అది మనకు నష్టమే చేస్తుంది. ఉదాహరణకి మనం బయటకు వెళ్తున్నాము, ఇంటికి లాక్ చేసాము, కాస్త దూరం వెళ్ళాము, అనుమానం వచ్చింది, లాక్ చేశానా లేదా. మనం వచ్చి చూసి ఒకసారి లాక్ను ఇలా, అంటే చాలామందికి అలవాటు ఉంటుంది, ఇలా లాగి చూడడం. ఓకే, లాక్ చేశానని వెళ్ళిపోతే నిరందిగా ఉండొచ్చు, నిశ్చయంగా ఉండొచ్చు, శాంతిగా ఉండొచ్చు. కానీ మనకు ఈ డౌట్ ఉంది, అలానే వెళ్ళిపోయాము, బస్సు ఎక్కాము, వేరే ఊరికి వెళ్ళామనుకోండి, మనకు అది ఆలోచన అనేది తొలిచివేస్తుంది మనను.
వేశానా లేదా అంటే సంశయం అనేది ఉండకూడదు. సంశయ నివృత్తి చేసుకోవాలి. ఎప్పుడైనా జిజ్ఞాస వల్ల సంశయం కలుగుతుంది, సంశయం వల్ల జిజ్ఞాస కలుగుతుంది. సంశయము జిజ్ఞాసను పోషిస్తుంది, జిజ్ఞాస సంశయాన్ని పోషిస్తుంది. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే సంశయము జిజ్ఞాసను పోషిస్తుంది. అంటే అందుకే మనకు సంశయం గురించి కూడా దర్శనాల్లో వస్తుంది. యోగ దర్శనంలో కూడా సంశయం వచ్చింది. అంతరాయ లోపల సంశయం కూడా మూడవది. సంశయం అంటే వ్యాధి, స్థానము, సంశయము మూడవది వచ్చింది. 9 అంతరాయ లోపల మూడవది సంశయం వచ్చింది. ఇక్కడ కూడా సంశయము అనే పదార్థం గురించి కూడా మనకు ఈ శాస్త్రంలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సంశయం గురించి మనకు అర్థం కావాలి. సంశయం గురించి అర్థమైతే నిశ్చయాన్ని పొందుతాము. సంశయమే అర్థం కాలేదనుకోండి నిశ్చయం రాదు. సంశయము గురించి ఒక న్యాయం ఉంది. దాన్ని ఏమంటారంటే స్థూన్ నికనన్ న్యాయం అంటారు. స్థూన్ నికనన్ న్యాయం. స్థూన్ నికనన్ న్యాయం అంటే ఏంటంటే స్థూన్ అంటే కంబము, స్తంభము. నికనన్ అంటే పాతి పెట్టడం. అంటే స్తంభాలు పాతి పెడుతుంటారు కదా. స్తంభాలు పాతి పెట్టినప్పుడు అంటే ఒక రంధ్రం చేసి దానిలో స్తంభం పెడతారు, మట్టేస్తారు. వేసిన తర్వాత స్తంభాన్ని అటు ఇటు కదులుస్తారు. అంటే ఎందుకు కదులుస్తారు? లూజ్ కావడం కోసం కాదు, అది గట్టిగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం. తర్వాత అది అటు ఇటు ఊపినప్పుడు దానిలో కొంత ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అందులో మళ్ళీ మట్టి రాళ్ళు వేసి గట్టిగా చేస్తారు. అంటే సంశయము మనలో నిశ్చయ బుద్ధిని పెంచుతూ ఉంటుంది. సంశయం లేని వ్యక్తులకు నిశ్చయాత్మక బుద్ధి రాదు. మనం ఎంత సంశయిస్తే నిర్ణయం అంత చక్కగా ఉంటుంది అనేది శాస్త్రం చెప్తుంది. కనుక సంశయము లేకుండా చేసుకోవాలి. సంశయాత్మ వినశ్యతి అంటే సంశయం అంటే మనకు నష్టమే, లాభం లేదు. సంశయ నివృత్తి చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సంశయాన్ని నిశ్చయంగా మార్చుకోవాలి. సంశయము ఎప్పుడు కలుగుతుంది? ఒకే వస్తువు లోపల, ఒకే కాలం లోపల వ్యతిరేక గుణాల వల్ల మనకు సంశయం కలుగుతుంది. వేరువేరు వస్తువుల లోపల, ఇప్పుడు ఉదాహరణకి ఈ పెన్ ఎలా ఉంది? బ్లూ కలర్లో ఉంది. ఇది ఎలా ఉంది? వైట్ కలర్లో ఉంది. ఇక్కడ సంశయం లేదు. ఇది వైట్ కలర్లో ఉంది, ఇది బ్లూ కలర్లో ఉంది. ఇక్కడ పెన్నే బ్లూ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది అన్నప్పుడు సంశయం వస్తుంది. అంటే రెండు పదార్థాల లోపల రెండు గుణాలు సంశయాన్ని తీసుకురావు. ఒకే పదార్థంలో రెండు గుణాలు ఉండాలి. ఒకటి ఇవి వ్యతిరేక గుణాలు అయి ఉండాలి. అంటే గుణము అంటే వర్ణం గురించి, అంటే రూపం గురించి ఉందనుకోండి. రూపం గురించి వ్యతిరేక భావనలు, ఇది బ్లూ అని ఇది వైట్ అని చెప్పినప్పుడు వ్యతిరేక భావన వస్తుంది. బ్లూ అన్న చెప్పాలి, లేకపోతే వైట్ అన్న చెప్పాలి, అప్పుడు మనకు వస్తుంది. అంతేకాకుండా పెన్ను జాతి గురించి మాట్లాడామనుకోండి. ఈ పెన్ను లోపల కాదు, వేరే పెన్ను లోపల వైట్ కలర్ ఉంటుంది. అంటే పెన్నుల లోపల రకరకాల కలర్స్ ఉంటాయి. పెన్నుల జాతి గురించి మాట్లాడినప్పుడు సంశయం రాదు మనకు. ఒకే పెన్ను వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఇది బ్లూ ఇది వైట్ అన్నప్పుడు రెండు వ్యతిరేక గుణాలు కనుక మనకు సంశయం వస్తుంది. వైటా బ్లూ అని తెలుసుకునే జిజ్ఞాస కలుగుతుంది. అప్పుడు దీన్ని బాగా పరీక్షించి ఇది బ్లూ అని నిర్ణయించడం జరుగుతుంది. సంశయానికి కారణమైంది ఒకే పదార్థంలో రెండు వ్యతిరేక గుణాలు ఉండాలి, ఒకే సమయంలో జరగాలి, ఒకే సమయం లోపల ఉండాలి. అవి సమయం మారితే కూడా దాని యొక్క గుణాలు మారచ్చు. ఈరోజు ఇలా ఉంది, ఈరోజు ఒక వ్యక్తి యువకుడు, ఒక 20 సంవత్సరాల తర్వాత వృద్ధుడు. ఒకే వ్యక్తి లోపల ఒకటే గుణం గురించి చెప్తున్నాం. అంటే వృద్ధాప్యము
ఒకే తత్వం, యవ్వనం ఒకే తత్వం, దాని గురించి చెప్తున్నాం. కానీ 20 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తిలోనే, యువకుని లోపలనే వృద్ధాప్యం వస్తుంది, వృద్ధత్వం వస్తుంది. అక్కడ సంశయం రాదు. ఒక వ్యక్తిని ఇతడు యువకుడు, వృద్ధుడు అన్నప్పుడు ఇతడు యువకుడా వృద్ధుడా అనే సంశయం కలుగుతుంది. అప్పుడు మనము తర్కం చేస్తాము. ఆ తర్కం ద్వారా సత్యాన్ని నిర్ణయిస్తాం, ఇతడు వృద్ధుడు కాదు యువకుడే అని. అంటే ఈ అన్వయము వ్యతిరేకము, దీనివల్లనే శాస్త్రం అనేది ముందుకు వెళ్తుంది. విజ్ఞానం పెరగడానికి కూడా అన్వయము వ్యతిరేకము అనే లక్షణాలు కారణమవుతాయి. అంటే ఒక పదార్థము ఇది అంటే ఇది ఉంటే ఏం జరుగుతుంది, ఇది లేకుంటే ఏం జరుగుతుంది. అన్వయం వ్యతిరేకం గురించి చెప్తున్నా. అన్వయము వ్యతిరేకం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. అన్వయము వ్యతిరేకము, ఈ పదార్థము ఉంటే ఏం జరుగుతుంది, ఈ పదార్థం లేకుంటే ఏం జరుగుతుంది. ఆహారం లోపల ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుంది, తక్కువ తీసుకుంటే ఏం జరుగుతుంది అన్నప్పుడే ఉప్పు గురించి పూర్తిగా జ్ఞానం మనకు వస్తుంది. ఉప్పు ఆరోగ్యానికి సహకరిస్తుందా, ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అనేది అర్థమవుతుంది. అంటే అది ఉంటే ఏమవుతుంది, అది లేకుంటే ఏమవుతుంది. ఉండడం అంటే అన్వయం, అన్వయం అన్వయం అన్వయ వ్యతిరేక లక్షణాలు. పదార్థము అన్వయించబడితే ఏం జరుగుతుంది, వ్యతిరేకించబడితే అంటే వేరు చేస్తే ఏం జరుగుతుంది. అప్పుడే మనకు సత్యం తెలుస్తుంది. అన్వయ జ్ఞానం అనేది, వ్యతిరేక జ్ఞానం అనేది విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలకు పనికొస్తుంది. ఈ పదార్థము ఉంటే ఏం జరుగుతుంది, లేకుంటే ఏం జరుగుతుంది, ఇది ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది, తక్కువ ఉంటే ఏం జరుగుతుంది, ఈ క్వాంటిటీలో ఉంటే ఏం జరుగుతుంది, ఈ క్వాంటిటీలో లేకుంటే ఏం జరుగుతుంది. ఇలా పరిశోధన కోసము ఈ అన్వయ వ్యతిరేక లక్షణాలు కూడా చాలా అవసరం అవుతాయి. అంటే మనము విజ్ఞానాన్ని పొందడము అంటే ఆల్టర్నేట్ గోల్ ఏంటిది, సుఖాన్ని పొందడం కోసం. సుఖాన్ని పొందాలంటే ఫస్ట్ పదార్థాల యొక్క తత్వజ్ఞానం తెలవాలి. పదార్థాల యొక్క తత్వజ్ఞానం తెలిస్తే మనము దానిని పొందాలా వదలాలా అర్థమవుతుంది, లేకుంటే కాదు. అంటే సత్యజ్ఞానం కావాలి. సత్యజ్ఞానానికి ప్రమాణాల యొక్క ఆవశ్యకత ఉంది. ఇక్కడ చెప్పే పదాలన్నీ కూడా మనకు సత్యాన్ని కలిగించడం కోసం సహకరించే ఈ విషమ వ్యాప్తి అన్న, సమవ్యాప్తి అన్న, ఈ అన్వయ వ్యాప్తి అన్న, వ్యతిరేక వ్యాప్తి అన్న, ఇవన్నీ మనకు శుద్ధ జ్ఞానాన్ని అందజేస్తాయి, జ్ఞానం లోపల శుద్ధిని కలుగజేస్తాయి. కనుక వీటన్నిటి గురించి మనము తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అనేది ముఖ్య మొదలు. జిజ్ఞాస వల్ల మనకు సంశయం కలుగుతుంది, సంశయం వల్ల తర్కం ఏర్పడుతుంది, ఆ తర్కం వల్ల నిర్ణయం జరుగుతుంది, ఆ నిర్ణయం వల్ల మనం దాన్ని పొందాలా వదలాలా ఉపేక్షించాలనేది అర్థమవుతుంది. అది కరెక్ట్ అర్థమైతే ఆత్మకు సుఖం లభిస్తుంది. ఈ విధంగా మనకు న్యాయదర్శనంలో చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి 1వ అధ్యాయము 1వ ఆణ్ణికం పూర్తి అయిపోయాయి, 41 సూత్రం వరకు. అందులో మనం నిర్ణయం వరకు పదార్థాల గురించి తెలుసుకోవడం జరిగింది. 9 పదార్థాలు. నిర్ణయం తర్వాత వచ్చేది వాదము, జల్పము, వితండము, హేత్వాభాసము, తర్వాత చలం, జాతి, నిగ్రహస్థానం, వీటి అన్నిటి గురించి మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఇలా వాదము, జల్పము, వితండము చాలా ముఖ్యమైనవి. తర్వాత హేత్వాభాసం కూడా ముఖ్యమైనదే. ఆ తర్వాత వచ్చేది మనకు చలం, జాతి, తర్వాత నిగ్రహస్థానం అనేది చివరిది అవుతుంది. ఈ విధంగా మనం 16 పదార్థాల గురించి
వాటి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. మొదలు శాస్త్రం ఎలా చెప్తుంది? మొదలు పేర్లు చెప్తుంది, దాన్ని ఏమంటారు? ఉద్దేశ్యం అంటారు. ఆ తర్వాత ఉద్దేశం తర్వాత విభాగ వచనం అనేది ఉంటుంది. అంటే దాంట్లోపల ఏమైనా విభాగాలు ఉంటే విభాగాల గురించి చెప్పడం జరుగుతుంది. విభాగ వచనం తర్వాత ప్రతి విభాగం గురించి దాని యొక్క విశేష గుణాల గురించి చెప్పడం జరుగుతుంది. ఆ విశేష గుణాలనే లక్షణం అంటారు. లక్షణం తర్వాత పరీక్ష ఉంటుంది. పరీక్ష అంటే ఇంకా నిర్ణయించడం, అంటే చెప్పిన లక్షణాల లోపల ఎలా సత్యము ఉంది అనేది పరీక్షించడం జరుగుతుంది. ఈ విధంగా శాస్త్రం అంతా కూడా సత్య నిర్ణయం కోసం బాగా సహకరిస్తుంది. ఈ విధంగా మనము ఈ శాస్త్రాన్ని అభ్యసించాలి. మీకు ఎలాంటి సందేహాలున్నా తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఎలాంటి సలహాలు ఇవ్వదలుచుకున్నా కామెంట్ రూపంలో రాయండి. ఇప్పుడు శాంతి పాఠ్. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. सबको नमन प्रणाम.